Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 16th January. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదే విధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి పాసిబిలిటీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు నా అనాలిసిస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సంక్రాంతి హాలిడేస్ సంక్రాంతి వల్ల కొద్దిగా లాస్ట్ 3 days నుంచి వీడియోస్ పెట్టడం జరగలేదు ఫ్రెండ్స్. సో హాలిడేస్లో ఉండడం వల్ల వీడియోస్ అనేది ఏం చేయలేదు, సారీ. ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియోస్ అనేది. ఓకే, సో అనాలిసిస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు చూసుకుంటే మనకి 2 బ్యూటిఫుల్ ఎంట్రీస్ వచ్చాయి ఫ్రెండ్స్. సో కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, లెంతీగా ఉంటుంది. సో ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో చూసుకుంటే లాస్ట్ 3 days నుంచి మార్కెట్లో ఏమో జరుగుతుందంటే, మనం సండే మార్కెట్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మండే నుంచి చేయలేదు కదా. మండే నుంచి ఏం పాసిబిలిటీస్ జరుగుతున్నది అనుకుంటే 50 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో నడుస్తుంది. అప్ ట్రెండ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇది కౌంటర్ ట్రెండ్, ఇది ఒక టైప్ ఆఫ్ రిట్రేస్మెంట్. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సో ఇది ఇది బ్రేక్ అయింది కదా మొన్న 9th January. ఆ రోజు తర్వాత నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉన్నది. అయితే మార్కెట్ ఇప్పుడు చూసుకుంటే కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంటుందన్నమాట, అప్ సైడ్ వెళ్తుంది. అయితే రిట్రేస్మెంట్ తీసుకుంటుంది కదా అని చెప్పేసి సో 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్లో ఉంటున్నట్టు మనకి. దానికి తగ్గట్టు మనం ఏంటంటే ట్రేడింగ్స్ అనేది పాసిబిలిటీస్ తీసుకుంటూ వెళ్ళడం ఇంట్రాడే ప్రకారం. సో చూసుకుంటే ఈ రోజు ఏం జరిగిందంటే, ఈ రోజు మనకి ఏమైంది, ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ అయింది, చాలా పెద్ద గ్యాప్ అప్ అయింది. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ డే హై ఉంది చూడండి. ప్రీవియస్ డే హైని టచ్ చేసి మనకు ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది పాసిబిలిటీ ఫామ్ అయింది అనమాట. రైట్, పాసిబిలిటీ ఫామ్ అయింది, అయితే బాగానే ఉన్నది. తర్వాత మనకి ఏం జరిగింది, ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఎందుకు అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో అన్నానంటే, ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కదా. ఇది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది దాన్ని టచ్ చేయలేదు. ఇంబ్యాలెన్స్ని ఇక్కడ టచ్ చేసి మంచి రివర్సల్ క్యాండిల్ పడింది 50 minutes టైం ఫ్రేమ్లో. రివర్సల్ క్యాండిల్ పడింది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే అది ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనమాట. మనకి ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అయింది. అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటామా అంటే చాలా పెద్ద స్టాప్ లాస్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే 148 points స్టాప్ లాస్ ఉంది. 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నది. అది ఇప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనే తీసుకుంటే స్కాల్ప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కొన్ని పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చినవి తప్ప పెద్ద ట్రెండ్ అయితే తీసుకోలేం. అయితే అంత పెద్ద స్టాప్ లాస్ ఇచ్చేసి ఎంట్రీ తీసుకుందాం అంటే తీసుకోలేం. అయితే ఇంకో పాసిబిలిటీ జరిగింది మనకి ఇక్కడ. చూసుకుంటే ఇక్కడ ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్లోనే మళ్ళీ ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ ఉంది చూడండి 10 o'clockది. ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి మళ్ళీ లాన్ క్లోజ్ అయింది. ఇది ఉంది చూడండి, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి మళ్ళీ లాన్ క్లోజ్ అయింది. అయితే ఎంట్రీ తీసేసుకుంటామా అంటే మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అదో కన్ఫర్మేషన్. ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లాన్ క్లోజ్ అయిపోయింది. ఓకే, 2 confirmations. బట్ థర్డ్ కన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రావాలి. సో 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో లేదో కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ ఎంత 10 o'clock, 10 to 10:15 ఈ క్యాండిల్ అనేది ప్లేయింగ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ తీసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. ఓకే, సో 10 to 10:15 లోపు ఈ లో బ్రేక్ అయిపోయింది లేదో చూడాలి. 10:15 లోపు అయితే ఈ లో అయితే బ్రేక్ అయింది. బట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ లో బ్రేక్ అయ్యి మళ్ళీ వెంటనే పైకి క్లోజ్ అయిపోయింది. ఓకే, సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు ఈ క్యాండిల్ చూడండి, సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ వెంటనే అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది. మన గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది. సో ఇది కరెక్ట్గా ఏంటంటే క్యాండిల్ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు అన్నమాట మనకి. సో కన్ఫర్మేషన్ తీసుకుంటామంటే తీసుకోలేం, సరిగ్గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి సరిగ్గా కన్ఫర్మేషన్ రాలేనట్టు. సో అందుకే అయితే ఒకటి ఇక్కడ చూసుకుంటే స్టాప్ లాస్ చిన్నదే వచ్చినట్టు, అంటే ప్రీవియస్గా దీంతో పోల్చుకుంటే ఈ స్టాప్ లాస్ మనకి చిన్నదే వచ్చినట్టు. బట్ స్టిల్ కన్ఫర్మేషన్ అనేది రాలేదు. 1 minute టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది సరిగ్గా అవ్వలేదు అనమాట. ఈ లో చూడండి, ఈ లో సరిగ్గా బ్రేక్ అవ్వలేదు మనకి. ఓకే, సో మనకి ఆ కన్ఫర్మేషన్ లేదు. సో ఆ ఎంట్రీ అనేది పాసిబిలిటీ తీసుకోలేం. అలాగే అనుకున్నట్టే ఆ ఎంట్రీ అనేది
ఫ్లాప్ అయిపోయింది అనమాట మనకి. ఓకే రైట్, ఆ ఎంట్రీ అనేది ఫ్లాప్ అయిపోయింది. రైట్, తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ అనేది లైక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ పడింది కదా, ఇందులో ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ లైక్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మార్కెట్ అనేది 50% రిట్రేస్మెంట్ తీసుకుంది. 50% రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత ఇక మీరు అబ్జర్వ్ చేయండి 1 minute టైం ఫ్రేమ్లో ఈక్వల్ లోస్ అనేది ఫామ్ చేసింది మనకి ఇక్కడ. ఓకే, సో లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, ఇండ్యూస్మెంట్ ఈక్వల్ లోస్. ఇక్కడ మనకి ఏంటంటే ఈక్వల్ లోస్ దగ్గర మార్కెట్ అనేది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ క్యాండిల్ ఇదే మాట మనకి. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ క్యాండిల్ ఆ జోన్. ఓకే, ఏదైనా సరే 50% జోన్, లైక్ ఈ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఫుల్గా ఉంది కదా, హాఫ్ ఆఫ్ ద జోన్లో 50% జోన్లో మార్కెట్ అనేది మనకి 2 ఈక్వల్ లోస్ దగ్గర లిక్విడిటీ అనేది స్వీప్ ఆఫ్ చేసింది అనమాట. అయితే రైట్, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది లైక్ ఇప్పుడు ఈ 2 ఈక్వల్ లోస్ కంటే పైన క్లోజ్ అయిందన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ చూడండి, ఈ 2 ఈక్వల్ లోస్ అంటే మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు. 1 minute టైం ఫ్రేమ్లో 2 ఈక్వల్ లోస్, 15 minutes టైం ఫ్రేమ్లో ఆ ఈక్వల్ లోస్ కంటే పైన క్లోజ్ అయిందన్నమాట. క్యాండిల్ పైకి క్లోజ్ అయింది. అయితే సార్ ఎంట్రీ తీసేసుకుంటామా అంటే కన్ఫర్మేషన్ అయితే వచ్చింది, బట్ స్టిల్ ఇంకో కన్ఫర్మేషన్ పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలంటే ఈ హైని బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వచ్చినట్టు. బట్ స్టిల్ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకు ఎలా అంటే మీకు చూపిస్తాను చూడండి. ఫ్యూచర్స్ ఉంది కదా, ఫ్యూచర్స్లోని అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందన్నమాట మనకి. ఇక్కడ లైక్ ఫ్యూచర్స్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. ఫ్యూచర్స్లో చూసుకుంటే 2 ఈక్వల్ లోస్ అనమాట. ఇక్కడ 2 ఈక్వల్ లోస్. సో ఓకే, సో ఈ ఫ్యూచర్స్లో అయితే ఈక్వల్ లోస్ ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట. ఓకే, ఈక్వల్ లోస్ ఇక్కడ ఈక్వల్ లోస్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయింది కదా. ఇక్కడ పుల్ బ్యాక్ కొద్దిగా ఇక్కడ క్లియర్ ఉన్నదన్నమాట, ముందే ఉన్నదన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ. ఓకే, ఈ పుల్ బ్యాక్ ఇక్కడ. ఓకే, మీకు మళ్ళీ చూపిస్తాను పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ని ఇక్కడ క్రాస్ చేసింది అన్నమాట ఇది. ఓకే, మార్కెట్ అనేది క్రాస్ చేసింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని వచ్చింది. సో దాని పరంగా ఆ బేస్ తీసుకొని లైక్ ఏంటంటే ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఎంట్రీ అయిపోయినా. యాక్చువల్ చెప్పాలంటే ఇండెక్స్ ప్రకారం అయితే అది ఎంట్రీ అవ్వకూడదు. లైక్ ఫ్యూచర్స్ని నమ్ముకొని అట్ ద సేమ్ టైం ఇంకో లాజిక్ కూడా చూపిస్తాను, ఎందుకు ఎంట్రీ అని ఇంకో కన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను, తర్వాత ఒకసారి చూపిస్తాను. అంటే లైక్ అయితే ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా. సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ చూసుకుంటే మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినప్పుడు 1 minute టైం ఫ్రేమ్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా. సో ఇక్కడికి దీన్ని టచ్ చేసినప్పుడు ఎంట్రీ అనేది పాసిబిలిటీ తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే ఇది పెద్ద స్టాప్ లాస్ వచ్చింది. పెద్ద స్టాప్ లాస్ ఇన్ ది సెన్స్ ఇక్కడ మనకి విక్స్ ఎక్కువ ఉంటుంది. విక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్టాప్ లాస్ అనేవి చాలా పెద్ద వస్తాయి. ఓకే, సో 60 points అలా వచ్చింది. బట్ స్టిల్ లాట్స్ తగ్గించుకొని ఎంట్రీ మీరు పాసిబిలిటీ చేసుకోవాలన్నమాట. ఎలాంటి అంటే కొన్నిసార్లు స్టాప్ లాస్ చిన్న వస్తుంటుంది, కొన్నిసార్లు స్టాప్ లాస్ పెద్ద వస్తుంటుంది. దానికి తగ్గట్టు లాట్స్ అనేది పొజిషన్ సైజింగ్ చేసుకొని మనం అక్కడ ఎంట్రీ అనేది పాసిబిలిటీ ఇవ్వాలన్నమాట. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే మనకు చూసుకుంటే బ్యూటిఫుల్గా ఒక ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకుంటాం, సెకండ్ టార్గెట్ ఈ డే హై ఉంచండి, ఆ డే హై వరకు అలా పెట్టుకుంటాం. అయితే ఇంకో కన్ఫర్మేషన్ కూడా ఉన్నది, అది ఏంటని చెప్తే ఓపెన్ ఇంట్రెస్ట్లో చూసుకుంటే ఇది ఎక్కడ ఏరియా 49,000. ఓకే, సారీ ఇది కాదు, ఇండెక్స్లో చూడండి ఇది ఎక్కడ ఎగ్జాక్ట్గా 49,000. ఓకే, 49,000 దగ్గర ఇక్కడ ఓఏ అనేది పుట్ అనేది చాలా గట్టిగా బిల్డ్ చేస్తాను అనమాట. పుట్టే లైక్ పుట్స్ వాళ్ళు పుట్ రైటర్స్ చాలా గట్టిగా హెవీగా బిల్డ్ చేస్తున్నారు. కాల్ రైటర్స్ అనేది ఎగ్జిట్ అవుతున్నారు. ఇక్కడ ఉంది చూడండి, ఈ బ్లాక్ ఇలాగా వ్యాలిడ్ వాయిడ్గా ఉంది చూడండి. ఇక్కడ అందరూ ఎగ్జిట్ అవుతున్నమాట. సో నేను ఈ కన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఇక్కడ ధైర్యంగా ఇక్కడ ఎంట్రీ అనేది పాసిబిలిటీ ప్లాన్ చేశాను అనమాట. మళ్ళీ నాకు చూసుకుంటే ఇక్కడ మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ ఏరియా దగ్గర ఎంట్రీ పాసిబిలిటీ తీసుకొని ఫస్ట్ టార్గెట్కి మాత్రం మంచిగా మంచిగా రాకెట్లా చూసుకుంటే వెళ్ళిపోయింది అనమాట. అసలు ఎక్కడ ఆగకుండా రైట్ మంచిగా ఇక్కడ 100 points ఆప్షన్స్లోని మంచిగా పెరిగిందన్నమాట ఆన్ హాట్ మార్క్. అయితే తర్వాత ఒక రిట్రేస్మెంట్ వచ్చింది, ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యాయి. ఎప్పుడైనా చెప్పాను కదా, పొజిషన్స్ అనేవి టార్గెట్స్ దగ్గర వచ్చిన తర్వాత ట్రైల్ చేసుకుంటే వెళ్తున్నాం అన్నమాట. లేదు నాకు గుడ్డిగా నేను స్ట్రైట్గా ఓన్లీ ఈ టార్గెట్ దగ్గరే అంటే అన్నాం కదని చెప్పి డైరెక్ట్గా అక్కడే ఎగ్జిట్ అవుతాను అనుకుంటే కొన్నిసార్లు ఇది కూడా ఫెయిల్ అయిపోయి మొత్తం టోటల్ వచ్చింది అనుకో, వచ్చింది కూడా పోతుంది. ఎప్పుడు మనం వచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదు. ఓకే, కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి తర్వాత సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది అంటే మనకి డైరెక్ట్గా వెళ్ళిపోదు కదా. ఇప్పుడు మార్కెట్ అనేది ఒకటే కొన్నిసార్లు వెళ్తుంటుంది, బట్ స్టిల్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద వర్స్ట్ సినారియోస్లోనే మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలన్నమాట.
అయితే మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది. రిట్రేస్మెంట్ అయిన తర్వాత మన స్టూడెంట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి లైక్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉన్నదన్నమాట. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ రివీల్ చేయలేరు మన అది అక్కడ ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా మనం ఇక్కడ పాసిబిలిటీ ఎంట్రీ ప్లాన్ ఇవ్వచ్చు అనమాట. అంటే నేను ఎంట్రీ అవ్వలేదు, నాకు ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి, బట్ స్టిల్ కన్ఫర్మేషన్. ఓకే, నాకు ఇంకా ధైర్యంగా మార్కెట్లో ఉండొచ్చు, లైక్ ఏంటంటే ఇంకా నా ట్రేడ్ని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి నాకు ఇక్కడ ధైర్యం కూడా వచ్చింది. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒకవేళ ఆ ఎంట్రీ పాసిబిలిటీ కాకపోతే ఈ ఎంట్రీ అయినా పాసిబిలిటీ చేయొచ్చు. సో ఇలాంటి చాలా లాజిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఇంకా నేర్చుకోవాలి డెప్త్గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ అంటే ఎవరికైతే రాదో లైక్ సబ్జెక్ట్ గురించి ఇంకా అవగాహన లేదో ఐడియా లేదో అనుకుంటున్నారో, నేర్చుకోవాలనుకుంటే తెలుగులోని మనకి ఈ కోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, లేకపోతే లేదు. ఓకే రైట్. సో అది మాట. అయితే మళ్ళీ ఆ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ అనేది ఈ డిమాండ్ జోన్ దగ్గర నుంచి ఈ డిమాండ్ జోన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది మళ్ళీ అప్ సైడ్కి ర్యాలీ అవుతూ టోటల్ ఓవరాల్ టార్గెట్ అనేది అంటే లైక్ ఈ టార్గెట్ ఇక్కడ ముందే ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట మనం. అయితే ఇంకా టార్గెట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు అంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అన్నమాట. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఈ ఏరియా వరకు టార్గెట్ అనేది పెట్టుకుంటాం. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ దీనికి పెద్ద తేడా లేదు. ఐదర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం పెద్ద లైక్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే ఇక్కడ వరకు ఉండుకుంటే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడే ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి ఏంటి అనేది లాజిక్ కూడా ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి అంటే, సో ఇప్పుడు ఈ ప్రెసెంట్ డే హై ఇదే కదా, ఈ డే హై క్యాండిల్ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు బ్రేక్ అయినట్టు బ్రేకే మళ్ళీ లోన్కి వచ్చేసింది, క్యాండిల్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అక్కడ మాట ఇక్కడ ఈ డే హై దగ్గర మార్కెట్ అనేది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది అనమాట. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా లైక్ వచ్చినట్టే వచ్చింది, లైక్ ఏంటంటే కన్ఫ్యూజ్డ్ క్రియేట్ చేసింది అనమాట. ఓకే, సో టోటల్ ఓవరాల్గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మంచిగా ఇచ్చింది అనమాట. సో అందుకే ఈ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. ఓకే, సో ఒకవేళ ఇది మళ్ళీ ఫూల్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయినా సరే ఎందుకు వచ్చింది రిస్క్, ఇది వన్ ఆఫ్ ద లైక్ ఏంటంటే కన్ఫర్మేషన్ అనమాట మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని. సో ఆ విధంగా ఏంటంటే అయితే ఒకటి మీకు ఇంకో లాజిక్ కూడా చూపిస్తాను. ఇక్కడే ఎందుకు రివర్సల్ అయ్యింది అంటే ఫ్యూచర్స్లోని ఇప్పుడు ఇందాకలా ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయ్యింది చెప్పాను కదా ఆర్డర్ ఫ్లో, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ టచ్ అయిపోయింది. ఫ్యూచర్స్లోని ఇప్పుడు టచ్ చేసింది అనమాట. చూడండి, చూసారా? ఓకే, ఈ ఆర్డర్ ఫ్లో ఉంచండి, ఫ్యూచర్స్లో ఇక్కడ టచ్ చేసింది అనమాట. సో అన్ని విధాలుగా చూసుకుంటే మనకి అడ్డంకులు ఉన్నాయన్నమాట. సో అందుకే ఆ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, ఆ ప్రాఫిట్ తీసుకొని మనం ఎగ్జిట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇది చూసుకున్నా సరే మళ్ళీ మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది మనకి. ఇక్కడ చూసుకుంటే లైక్ ఒక అంటే స్టాప్ లాస్ పెద్దది ఉండడం వల్ల మీకు రిస్క్ రివార్డ్ పెద్ద కనిపించకపోవచ్చు, బట్ పాయింట్స్ ఎక్కువ క్యాప్చర్ చేయొచ్చు. లైక్ ఏంటంటే ఇక్కడ 100-200 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ లాగా వచ్చింది, 1:4 అలా అప్రాక్సిమేట్లీ మనకి క్యాప్చర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్స్లో 200 పాయింట్స్ అలా క్యాప్చర్ అయ్యింది అనమాట. సో బ్యూటిఫుల్ ఎంట్రీ, లైక్ లాట్స్ తక్కువ వేసుకున్నా సరే మంచిగా లైక్ బ్యూటిఫుల్ ఎంట్రీ అనమాట. మంచి అంటే బోల్డ్ అని లైక్ కన్ఫర్మేషన్స్తో లైక్ ఏంటంటే ఆప్షన్ ఇంట్రెస్ట్ కన్ఫర్మేషన్, ఓకే, లాట్స్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ తీసుకొని ఎంట్రీ లిక్విడిటీ కన్ఫర్మేషన్ అన్ని తీసుకొని ఆ ఎంట్రీ అనేది పాసిబిలిటీ. అయితే అది అయిపోయిన తర్వాత ఇంకో ఎంట్రీ కూడా మనకు పాసిబిలిటీ వచ్చింది అనమాట. లైక్ చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు మార్కెట్ అనేది, మనకి మళ్ళీ డౌన్ సైడ్. అయితే ఇక్కడ ఈ అప్ సైడ్కి వెళ్ళడం కూడా మార్కెట్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతూ లైక్ ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. ఓకే, మనకి ఇక్కడ పైన అనేది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు ఈ టాప్ సైడ్. ఓకే, ఈ డే హై బ్రేక్ అయినట్టు బ్రేక్ లోన్కి వచ్చేసింది అనమాట. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. సో నాకు సిగ్నల్ కొట్టింది లైక్ ఇది ఈ ఏదైతే ఉన్నదో ఇక్కడ చాలా లిక్విడిటీ ఉన్నదన్నమాట. ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ అంతా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్స్, ఎందుకంటే ఇక్కడ అంతా మార్నింగ్ అంతా లైక్ ఫుల్గా బుల్లిష్ సైడ్ కట్టుకుంటూ వెళ్ళారు కదా, స్టాప్ లాస్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఆ స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అయితే ఆటోమేటిక్గా బిగ్ బూమ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి లైక్ ఇక్కడ మనకి ఎంట్రీ ఎక్కడ పాసిబిలిటీ అయ్యిందో చూపిస్తాను చూడండి మళ్ళీ. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మార్కెట్ అనేది రివర్సల్ అవుతుంది కదా, 1 minute టైప్ కదా, పుల్ బ్యాక్ ఇంటీరియర్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఈక్వల్గా ఫామ్ అయింది. అంటే ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ కూడా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం అవుతుంది. లైక్ ఇక్కడ మళ్ళీ మనం ఎంట్రీ అనేది పాసిబిలిటీ ప్లాన్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే, సో మన స్టూడెంట్స్కి అర్థమవుతుంది, ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాతగా మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ ఎంట్రీ కూడా అర్థమవుతుంది. ఇది నేను ఇక్కడ చెప్పనులేండి, ఇది ఎందుకంటే పెద్దగా వ్యూస్ కూడా రావట్లేదు కదా, సో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. యా, సో లైక్ ఏంటంటే
ఇక్కడ మనకి ఇండ్యూస్మెంట్ మళ్ళీ ఈక్వల్గా లో ఫామ్ చేసింది. సో ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అనేది పాసిబిలిటీ ప్లాన్ చేయొచ్చు అనమాట. ఈ ఉంది చూడండి 1 minute టైం ఫ్రేమ్లో లాస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి, ఈ క్యాండిల్ అలా స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ చూసుకుంటే మనకి ట్రెండ్ లైన్ టార్గెట్ కూడా ఫామ్ చేస్తుంది. ట్రెండ్ లైన్ టార్గెట్ ఇలా డైరెక్ట్గా ఇక్కడ వరకు పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది కూడా మంచిగా బ్యూటిఫుల్గా ఫాలో అయింది ఇక్కడ మనకి, ఎందుకంటే ఈ లిక్విడిటీ ఉన్న ట్రెండ్ లైన్ లిక్విడిటీ అంతా ఫాలో అయ్యి బ్యూటిఫుల్గా మార్కెట్ అనేది ఫాలో అయింది. ఈ టార్గెట్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ ప్రాఫిట్ వచ్చిన వల్ల ఇక్కడ కొద్దిగా మళ్ళీ రిస్క్ చేశాను అనమాట. సో ఇది కూడా అప్రాక్సిమేట్లీ 1:4 అలాగే వచ్చింది. ఓకే, సో స్టాప్ లాస్ పెద్దగా ఉండొచ్చు, లైక్ 40 points అలాగే ఉన్నది, బట్ స్టిల్ ఓకే, లైక్ ఇది కూడా మంచిగా రిస్క్ రివార్డ్ అని వచ్చింది. 146 points అలాగే వచ్చింది. సో మంచి రిస్క్ రివార్డ్స్ టు అబ్సల్యూట్లీ గుడ్ ఎంట్రీస్ అనమాట. చాలా లాట్స్ ఆఫ్ కన్ఫర్మేషన్. అయితే ఇంకో కన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి మార్కెట్ ఎందుకు సరిగ్గా క్లోజ్ అయిన తర్వాత ఎందుకు మళ్ళీ పిఈ సైడ్ టర్న్ అయ్యారు అని చూస్తే మళ్ళీ ఇదే ఆప్షన్ ఇంట్రెస్ట్ ఓఏ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే 49,500. ఇది చూడండి 49,500 ఏరియా, 49,500 ఏరియా సప్లై ఏరియా. ఓకే, క్యాండిల్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్. సో మళ్ళీ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ, ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్, లాట్స్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ తీసుకొని మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం. మామూలు ఒట్టిగా తీసేసుకోవట్లేదు. ఓకే, సో లాట్స్ ఆఫ్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్. ఓకే, సింపుల్ లైక్ సింగిల్ కన్ఫర్మేషన్స్తో తీసేసుకొని మనం ఎంట్రీ తీసుకోవట్లేదు. సో ఆ విధంగా ఏంటంటే ఆ ఎంట్రీ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా 2 ఎంట్రీస్ పాసిబిలిటీ ఎంట్రీస్ అనమాట. మనకి ఈరోజు 2 ఎంట్రీస్ వచ్చాయి. సో ఓకే, నెక్స్ట్ రేపటి మార్కెట్కి వెళ్ళిపోతాం. రేపటి మార్కెట్ చూసుకుంటే మనకి ఓకే, సో ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే లైక్ 49,000 దగ్గర పుట్స్ లైక్ చాలా హెవీగా మనకి ఇక్కడ బిల్డ్ చేసి ఉన్నాయి. 49,500 దగ్గర కాల్స్ అంటే సెల్లర్స్ ఎక్కువ హెవీగా బిల్డ్ చేస్తున్నారు. రైట్, సో ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే ఇటు సైడ్ ఇది ఒక మంచి సప్లై జోన్, అన్మిటిగేటెడ్ సప్లై జోన్. ఇక్కడికి ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంది అనుకుందాం. ఓకే, అప్ సైడ్ వెళ్ళినా సరే లైక్ ఇప్పుడు ఓకే అప్ సైడ్ వెళ్తుంది అనుకుందాం. ఓకే, క్యాండిల్స్ ఇలా 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్ ఇలా ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది అనుకుందాం. లేకపోతే ఓకే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అయింది అనుకుందాం. ఓకే, సేమ్ ఇలాగే లైక్ ఎలాగంటే ఇది అదే లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఇంకో క్యాండిల్ రేపు ఇదో క్యాండిల్ ఫామ్ అయ్యి ఓకే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేసి లోన క్లోజ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే అప్పుడు ఇక్కడ నుంచి పిఈ ఎంట్రీ మనం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ వరకే. ఓకే, ఇక్కడ వరకే ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు ప్లాన్ చేస్తాం. ఓకే, ఒకవేళ వస్తే లేదు ఆ పాసిబిలిటీ రాకుండా లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏం పాసిబిలిటీ రాకుండా మార్కెట్ అలాగే అప్ సైడ్ పుష్ అయిపోతుంది అనుకుందాం. పుష్ అయిపోతే ఇంకో పాయింట్ కూడా చూపిస్తాను ఇక్కడ. ఓకే, సో ఎందుకు ఈ లైన్ గీసానంటే మార్కెట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందని చెప్పాను కదా. ఇది డే టైం ఫ్రేమ్లో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్యూర్ అన్నమాట. అది దాని రీటెస్ట్ అయితే బ్రేకర్ ఆర్డర్ బ్లాక్ అంటారు అన్నమాట. ఓకే, సో అట్ ద సేమ్ టైం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లోని సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వెళ్తే సపోర్ట్ రీటెస్టింగ్ అంటారు కదా, అలాగే ఇది కూడా అన్నమాట. సో వన్స్ ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అనేది దీన్ని టెస్ట్ చేయలేదు అనమాట. సో అందుకే ఆ లైన్ గీసాను. ఓకే, రేపు పొద్దున్న ఒకవేళ అది పైకి వెళ్తున్నా సరే ఈ లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్తున్నా సరే ఈ లైన్ దగ్గర నుంచి అలర్ట్గా ఉంటాం అన్నమాట. టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ఈ లైన్ ఇక్కడ అన్నమాట, ఇదో జోన్. ఓకే, ఒకవేళ ఎక్కడైనా సరే ఈ ఏరియాస్లోని మార్కెట్ అనేది స్లోగా ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఓకే లైక్ ఇక్కడ ఇది ఫామ్ చేసిన చూడండి, ఇక్కడ లేకపోతే ఇదైనా ఇలా ఫామ్ చేసి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ ట్రెండ్ అనేది పాసిబిలిటీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. డౌన్ ట్రెండ్ పాసిబిలిటీస్ ప్లాన్ చేసుకుంటాం అంటిల్ టార్గెట్ ఇక్కడ ఉన్నాను కాదు, ఇక్కడ వరకు కాదు, మధ్యలో ఇక్కడ అంతా ఫామ్ చేస్తుంటుంది కదా, ఇక్కడ కూడా కొన్ని అడ్నెక్కలు ఉంటాయి కదా, అవి కూడా కొద్ది కన్సోలిడేట్ అయ్యి మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది. ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా తెలివిగా ప్లాన్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, నేను ఇది మనకి ఇక్కడ లైక్ చూసుకుంటే ఆప్షన్ చైన్లో కూడా 49,500 అక్కడ 49,500 కాదు 50,000 ఓఏ కూడా మనకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 50,000 మంచి సైకలాజికల్ రెసిస్టెన్స్ అనమాట. సో అక్కడ కూడా మనకి హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం అక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్లాన్ అది అలా ఉంటుంది అనమాట. ఓకే, రైట్ అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది ఇలా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వస్తే
ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్. బట్ స్టిల్ అప్పుడే తీసేసుకోకూడదు. పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ తీసుకుంటూ వస్తుంటే ఈ ఆర్డర్ బ్లాక్ అనేది పనిచేయదు. ఇక్కడ కూడా ఏంటంటే వన్స్ 15 minutes టైం ఫ్రేమ్లోనే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవడం. ఓకే, ఆపోజిట్ సైడ్ లైక్ ఇప్పుడు ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవడం. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ నుంచి బుల్లిష్ ప్లాన్ చేస్తాం. పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తే ఇది పనిచేయదు. ఓకే, ఇది పనిచేయదు అన్నమాట. సో ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతాయి. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోయినా సరే డౌన్ సైడ్ వచ్చేస్తాం. డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం అండ్ ఫస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, బికాస్ డే టైం ఫ్రేమ్లోని ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది మనకి ఇక్కడ. ఓకే, డే టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. అయితే ఓకే, డౌన్ సైడ్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఇక్కడ డౌన్ సైడ్ ఈరోజు ప్రెజెంట్లో ఇదే కదా. ఓకే, సో ఇక్కడ మార్కెట్ అనేది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. సింగిల్ క్యాండిల్ ఆర్ డబల్ క్యాండిల్. ఓకే, లైక్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే ఇది కదా ఇది. సో ఇక్కడ డే హైని బ్రేక్ చేసిన ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసిన సెకండ్ క్యాండిల్ లాన్కి వచ్చేసింది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే బ్రేక్ అయినట్టే బ్రేక్ అయితే ఒక క్యాండిల్లోనే లేదంటే 2 candles, ఒక క్యాండిల్ బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే అప్పుడు మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. లేదు అక్కడ పాసిబిలిటీ సినారియో కూడా జరగలేదు అనుకుంటే డౌన్ సైడ్ ఇంకా వచ్చేస్తాం అన్నమాట. ఆ పాసిబిలిటీ సినారియో జరిగితేనే మనం ప్లాన్ చేస్తాం. ఓకే, నేను ఇక్కడ అన్నాను కదా అని చెప్పేసి అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు. నేను కూడా అక్కడ చూస్తాను. ఆ పాసిబిలిటీ సినారియో జరిగితేనే నేను అక్కడ రియాక్ట్ అవుతాను. లేదంటే అక్కడ చార్ట్ ఏం చూపిస్తుందో దానికి తగ్గట్టు నేను రియాక్ట్ అయ్యి వెళ్తాను. ఓకే, సో ఆ పాసిబిలిటీస్ లేదనుకుంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గరికి వచ్చేస్తాం. ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి మళ్ళీ సేమ్ అదే థియరీ. లైక్ ఇక్కడ వరకు టార్గెట్ అంటే పిఈ సైడ్ ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అయితే మళ్ళీ బుల్లిష్ సైడ్ చూస్తాం. టోటల్ పెద్ద బుల్లిష్ సైడ్ ఉండదు. బట్ స్టిల్ ఎందుకంటే ఇక్కడ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అనుకుంటున్నానంటే అంటే టోటల్ పెద్ద బుల్లిష్ కాదు, ఒక చిన్న కొన్ని పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేయడం. బికాజ్ ఇక్కడ ఏం చూసుకుంటే 49,000 అనమాట. 49,000 ఏరియా మనకి అక్కడ హెల్ప్ చేస్తుంది. 49,000 ఏరియా. ఓకే, సో అది కూడా పని చేయకుండా ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకుందాం. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తుంటే వచ్చినండి పిఈ సైడ్ టోటల్లీ మళ్ళీ ఈ ఏరియా లిక్విడిటీ ఏరియా ఉంది కదా, ఈ లిక్విడిటీ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేస్తాం. నేను అనుకుంటున్నాను ఈ ఏరియాలోనే మార్కెట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇంకా డౌన్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ లిక్విడిటీ ఏరియా సేమ్ స్టోరీ. లైక్ ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు మళ్ళీ అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. అయితే 1 candle సింగిల్ క్యాండిల్ అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. చాలా మంచి లిక్విడిటీ ఏరియా అన్నమాట మనకి. ఓకే, సో ఎంతవరకు వస్తుంది అనుకోవట్లేదు, అందుకే ముందు జాగ్రత్తగా ఒకటి చెప్పేసి ఉంచేసి అనమాట. వస్తే అప్పుడు చూసుకోండి. ఓకే, సో అది మాట. ఓకే, టోటల్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్. ఇప్పుడు మీకు ఎలాగైతే డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో క్లాస్లో మనకి ఇంకా లైక్ డీటెయిల్ టు డీటెయిల్ పిన్ పాయింట్ ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయన్నమాట. సో ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.